హలో అండి. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను, అది కూడా నార్మల్ రైస్తో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకుందాము. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. అందులోనే హోల్ గరం మసాలా మొత్తం అంతా వేసాను నేను. మరటి మొగ్గ, స్టార్ పువ్వు, 4 లవంగాలు, 4-5 మిరియాలు, ఇలా అన్నీ కొంచెం కొంచెంగా వేసి కచ్చబక్కగా మిక్సీ అయితే వేసుకున్న పేస్ట్ అనమాట. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అందులోనే ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఇంకా పిండేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే ఇంకా పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరుక్కొని వేసేసుకొని ఇంకా కలిపేసుకుందాము చక్కగా. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను 1 బౌల్ అయితే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుందాము. నేను పెరుగు లాస్ట్లో వేయడానికి రీజన్ ఏంటంటే ముక్కకంతా కూడా స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగా పట్టాలన్నమాట. ఆ తర్వాతనే పెరుగు వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెము ఇంకా నేను లాల్ మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇలా పక్కనైతే పెట్టేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 సైడ్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ని ముందుగానే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. అందులోనే ఇంకా ఫుల్గా వాటర్ వేసి ఇంకా కొంచెం బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసి కొంచెం సేపు అయితే ఉడకనిచ్చాను. అంటే బియ్యపు గింజ నొక్కి చూస్తే ఒక 2 ముక్కలు అవ్వాలన్నమాట. అలా ఒక 50% అయితే ఉడికించుకోవాలి. ఇటువైపు అయితే ఇంకా చికెన్ని ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం ఇంకా వేడవుతే సరిపోతుంది. ఇంకా నేను మొత్తం అంతా రైస్ కూడా ఇంకా వాటర్ ఏమీ లేకుండా అయితే వేసేసాను అనమాట. ఇంకా రైస్ మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కూడా ఇంకా వాటర్లో లేదంటే పాలల్లో కలిపేసి అయితే వేసేసుకోవడమే. అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి ఇంకొక 1 విజిల్ అయితే రానివ్వాలి. అరే 1 విజిల్కే ఉడుకుతుందో లేదో అన్న భయం ఏమీ అవసరం లేదు, చక్కగా అయితే ఉడికిపోతుంది అనమాట. విజిల్ ఇచ్చిన తర్వాత మాత్రం గబగబా క్యాప్ తీయకుండా ఇంకొక ½ an hour అయితే అలానే వదిలేయాలి. ఆ తర్వాత నేను ఇంకా క్యాప్ ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకా పొడి పొడిగా కాకుండా ఇలా తింటే అలా నోట్లో కరిగిపోవాలన్నమాట. అలా అయితే ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. నచ్చిందా? ఈ విధంగానే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.